సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని, సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆర్ నాంది పలికారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వివిధ వర్గాలకు 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. కడప మహానాడు సభలో ఏపీ సీఎం మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 64 లక్షల మందికి ఏటా 37,000 కోట్లు పెన్షనే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి తొలి సంతకం హామీని నిలబెట్టుకున్నామన్నారు. ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏడాదికి 33,000 కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది. మాట ఇచ్చిన విధంగా వృద్ధులకి, దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా 4,000, 6,000, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం. మాట ఎన్నికల్లో ఇచ్చా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు, యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీపం పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తా. ప్రతి 4 నెలలకు ఒకసారి మీ అక్క. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న ఆపరేషన్ సింధూర్ తరహాలో రాష్ట్రంలో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేపట్టి ఆర్థిక ఉగ్రవాదులను రాజకీయాల నుంచి తరిమికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగ్రవాదులు దేశానికి ఎంత ప్రమాదకరమో రాజకీయ ముసుగులో ఉన్న ఆర్థిక నేరగాళ్లు సమాజానికి అంతకంటే ఎక్కువ హానికరమని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. వల్ల చాలా నష్టం. అదే సమయంలో మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు, శాండు, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు, కొండలనే మింగేస్తారు, చెరువుల్ని చెరబడతారు. ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్కి నాంది పలకదాం. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా,